హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఈ థర్డ్ ఎపిసోడ్ అనేది చేస్తున్నాము తెలుగులో. ఈ ఎపిసోడ్ లో మేము ట్రెడిషనల్ బిజినెస్ అండ్ మా డిజిటల్ బిజినెస్ గురించి డిఫరెన్సెస్ అనేది దాని గురించి మాట్లాడుతున్నాము. అండ్ యాక్చువల్ గా ట్రెడిషనల్ బిజినెస్ అనగానే కొంతమంది బిజినెస్ అనగానే అందరికీ మైండ్ లోకి వచ్చేది ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్ గురించే మాట్లాడతారు. సో ఆ అదే మైండ్ లోకి వస్తుంది వాళ్ళకి ట్రెడిషనల్ బిజినెస్ గురించి. సో ఆ బిజినెస్ కి అండ్ మా డిజిటల్ బిజినెస్ కి డిఫరెన్సెస్ ఏంటిది అనేది ఇప్పుడు మాట్లాడదాము. ఫస్ట్ అండ్ షర్మిల, మీ ఒపీనియన్ లో డిఫరెన్స్ ట్రెడిషనల్ బిజినెస్ కి అండ్ మన డిజిటల్ బిజినెస్ కి డిఫరెన్సెస్ ఏంటో చెప్తారా? Sure, Rupa. Thank you for inviting me, first of all, Rupa. అండ్ ఆల్సో ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల. బేసికల్లీ నాది ఇండియా అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాము. ఇట్స్ బీన్ 10 years. సో ఈ రోజు నేను మాట్లాడాలి అనుకునే టాపిక్ డిజిటల్ బిజినెస్ లో ఉన్న గ్రోత్ అండ్ రిస్క్, ఎట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్న గ్రోత్ అండ్ రిస్క్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ డిజిటల్ బిజినెస్ లో ఉన్న గ్రోత్ గురించి చెప్తాను. సో ముందుగా డిజిటల్ బిజినెస్ లో ఉన్న గ్రోత్ అండ్ రిస్క్ గురించి మాట్లాడుకుందాము అంటే, ఫస్ట్లీ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఇంట్లోనే ఉండి కిడ్స్ ని చూసుకుందామని. బికాస్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు డ్యూ టు మై లిటిల్ వన్ హెల్త్ ఇష్యూస్ ఫ్రమ్ చైల్డ్ కేర్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైమ్ మా పెద్ద బాబు బాస్కెట్బాల్ యాక్టివిటీస్ 5 days a week అటెండ్ అవ్వడానికి కానివ్వండి, నేను ఈ జాబ్ క్విట్ చేసి ఇంట్లోనే ఉండి కిడ్స్ ని చూసుకుంటూ ఒక్కరి ఇన్కమ్ మీద డిసైడ్ అయ్యి ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఈ డిజిటల్ బిజినెస్ అనేది ఎలా అంటే, ఇప్పుడు జాబ్ క్విట్ చేసి ఎంత ఇంట్లోనే ఉండి కిడ్స్ ని చూసుకుందాం అనుకున్నా కూడా ఫారిన్ లాంటి కంట్రీస్ లో ఒక్కరి ఇన్కమ్ మీద సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. సో అలాంటి టైంలోనే నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఈ డిజిటల్ బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే చేయొచ్చు. ఆల్ వి నీడ్ ఈజ్ జస్ట్ ల్యాప్టాప్ అండ్ వైఫై. సో నేను ఆస్ట్రేలియాలో ఉన్నా సరే వేరే కంట్రీస్ నుంచి పీపుల్ ని జాయిన్ చేసుకొని నా బిజినెస్ ని డెవలప్ చేసుకుంటాను. సో త్రూ అంత ఆపర్చునిటీ ఉంది డిజిటల్ బిజినెస్ ద్వారా. అండ్ ఈ బిజినెస్ లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే టీమ్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. అది మీకు 24/7 ఉంటుంది. అండ్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దిస్ బిజినెస్ ఈస్ పాసివ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషన్ బిజినెస్ లో మనం పర్టికులర్ గా ఆ వర్క్ చేసినప్పుడే ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ ఈ డిజిటల్ బిజినెస్ లో అలా కాదు. సో మనము పడుకున్నా సరే తన పని తను చేసుకుంటుంది, బికాస్ ఇట్స్ ఆటోమేషన్ కాబట్టి. సో మనం ఇన్కమ్ ఇలా ఎర్న్ చేయొచ్చు ఆటోమేషన్ ద్వారా. సో సరైన గైడెన్స్ తో తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. So when it comes to risk in the digital business, ఏ బిజినెస్ లో అయినా సరే రిస్క్ అనేది కామన్, అది కంపల్సరీ ఉంటుంది. రిస్క్ లేని బిజినెస్ అంటూ లేదు. సో ఈ బిజినెస్ లో రిస్క్ కాదు, కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే స్టేబుల్ ఇన్కమ్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇట్స్ నాట్ లైక్ క్విక్ రిచ్ స్కీమ్ అన్నమాట. కొందరు ఇన్కమ్ తొందరగా ఎర్న్ చేస్తారు, కొందరేమో ఎర్న్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ హార్డ్ వర్క్. సో ఏ బిజినెస్ లో అయినా సరే సక్సీడ్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని డేస్ అయ్యాక గ్యాప్ ఇస్తే రిజల్ట్స్ రావు, డెఫినెట్లీ రావు. జస్ట్ డైలీ అట్లీస్ట్ 2 hours అన్న టైం స్పెండ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ. కంపేర్ టు అదర్ బిజినెస్, ఈ డిజిటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. రియల్లీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ద గుడ్ న్యూస్ ఈస్ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట.
సో ఈ ఇన్వెస్ట్మెంట్ ని ఒక ఖర్చులా కాకుండా మీరు ఫ్యూచర్ లో ఎంత ఎర్న్ చేస్తున్నారు త్రూ ఈ బిజినెస్ ద్వారా అనేది ఆలోచించండి. అండ్ వెరీ థింగ్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ డిజిటల్ బిజినెస్ గురించి చాలా మందికి నెగెటివ్ థాట్స్ కానివ్వండి, డౌట్స్ ఉంటాయి. సో జస్ట్ అవన్నీ డిలీట్ చేయండి. ఫస్ట్ టేక్ ఏ ఫస్ట్ స్టెప్ అండ్ ఎక్స్‌ప్లోర్ దిస్ బిజినెస్. అంతేకాకుండా ఈ డిజిటల్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఈస్ పేషెన్స్ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ ఫైనల్లీ పంక్చువాలిటీ అనేది చాలా చాలా అవసరం. సో వెన్ ఇట్ కమ్స్ టు గ్రోత్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ ఎలా అంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో మార్కెట్ డిమాండ్ కానివ్వండి, ఇన్వెస్ట్‌మెంట్ కానివ్వండి, కాంపిటీషన్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఇలాంటివన్నీ బిజినెస్ ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అవసరం. సో ట్రెడిషనల్ బిజినెస్ డెవలప్ చేయ డెవలప్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎలా అంటే పెంచడం ఆర్ న్యూ బ్రాంచెస్ పెట్టడము, లేకపోతే కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసే ఆఫర్స్ అలాంటివి పెట్టాలన్నమాట. ఫైనల్‌గా చెప్పాలంటే కస్టమర్స్ ట్రస్ట్ ఇష్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి మంచి ప్రొడక్షన్ కావాలి అండ్ టైంకి డెలివరీ అండ్ రీజనబుల్ రేట్స్ ఇవ్వడం అనేది చాలా అవసరం. మార్కెట్ ట్రెండ్‌ని ఫాలో అయ్యి కస్టమర్ రిక్వైర్మెంట్స్‌ని అర్థం చేసుకుంటే ట్రెడిషనల్ బిజినెస్‌కి సక్సెస్‌కి ఎంతో కొంత హెల్ప్ అనేది అవుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు రిస్క్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఏ బిజినెస్‌లో అయినా సరే రిస్క్ అనేది కంపల్సరీ. అండ్ ఈ ట్రెడిషనల్ బిజినెస్‌లో ఫస్ట్ రిస్క్ ఏంటంటే హై ఇన్వెస్ట్‌మెంట్. ద మెయిన్ బిగ్ రిస్క్ ఈస్ హై ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పర్టిక్యులర్ ప్లేస్ కావాలి. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ స్టాక్, ఎంప్లాయర్ సాలరీ ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయి. అంతేకాకుండా ట్రెడిషనల్ బిజినెస్‌లో ప్రాఫిట్ రావడానికి చాలా టైం పడుతుంది కంపేర్ టు డిజిటల్ బిజినెస్. సెకండ్‌లీ ఏంటంటే కాంపిటీషన్. సో సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది సేమ్ ఏరియాలో చాలా ప్లేసెస్‌లో ఉంటాయి. సో కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. సో అండ్ థర్డ్ రిస్క్ ఏంటంటే లొకేషన్. లైక్ ఎలా అంటే ఒక్కొక్క బిజినెస్ అనేది పర్టిక్యులర్ ఏరియాలోనే సక్సెస్ అవ్వకపోవచ్చు. సో ఏరియా అనేది కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. ఆహ్, ఏరియాది కూడా చాలా ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే కస్టమర్స్ డిమాండ్ ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రకంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రొడక్షన్ సేల్స్ అనేది డౌన్ ఫాల్ అనేది ప్రొడక్షన్ సేల్స్‌లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో బిజినెస్‌ని రన్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఫైనల్‌గా చెప్పాలి అంటే ట్రెడిషనల్ బిజినెస్‌ని స్టార్ట్ చేసే ముందు కరెక్ట్ ప్లానింగ్‌తో కానీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి డిజిటల్ బిజినెస్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉన్న గ్రోత్ అండ్ రిస్క్. ఐ హోప్ ఓకే. అర్థమైందనుకుంటున్నాను. యాహ్! షర్మిల. యెస్ షర్మిల చాలా డీటెయిల్‌గా చెప్పారు మీరు. అండ్ షర్మిల చెప్పినట్లు ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో ఏంటంటే మనకు గ్రోత్ అనేది గ్రోత్ అండ్ రిస్క్ 2 ఉంటాయి. అండ్ డిజిటల్‌లో గూడా ఉంటాయి. అవి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి అండ్ ఇది మనం రన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పద్మ గారు మీ ఒపీనియన్‌లో ట్రెడిషనల్ బిజినెస్‌కి అండ్ మన డిజిటల్ బిజినెస్‌కి డిఫరెన్స్ ఏంటి? Thank you, Andy. Thank you for having me today on your show. And so, నా పేరు పద్మ కృప. నేను చెన్నై ఇండియాలో ఉంటున్నాను. అండ్ నేను వచ్చేసి ఐటీలో క్వాలిటీ అష్యూరెన్స్ ఏరియాలో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఆల్సో ట్రైనింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఈరోజు టాపిక్లో చూడాలంటే ట్రెడిషనల్ బిజినెస్, ఇందాక షర్మిల గారు చెప్పినట్లు మనకి ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే గ్రోత్ అనేది టైం తీసుకుంటుంది.
అది కాకుండా కూడా మనకి ఇప్పుడు లొకేషన్ తనకి మాట్లాడారు కదా, ఫిజికల్ లొకేషన్, అలాంటి ప్లేసెస్లో మనము చాలా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇన్వెంటరీ అంటే అక్కడ స్టాక్ పైలప్ కానీ, ఫిజికల్ స్టోరేజ్ స్పేస్, మళ్ళీ ఆ ఫిజికల్ స్టోరేజ్ స్పేస్కి మనము రెగ్యులర్ ఆపరేషనల్ కాస్ట్ అనేవి ఉంటాయి. రెంట్ కానీ, యూటిలిటీస్ కానీ, స్టాఫ్కి జీతాలు ఇవ్వడం కానీ. సో ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా బర్డెన్సమ్ అనమాట. అండ్ ఆ లొకేషన్ అనేది, సపోజ్ మీరు ఒక షాప్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక ట్రెడిషనల్ బిజినెస్గా, మీ లొకేషన్ అనేది ఒక్క ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తారు ఫస్ట్. అండ్ ఆ ఒక్క ప్లేస్ రీచ్ అంటుంటుంది మనకి చాలా దూరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్టోర్ అనేది అదే ప్లేస్లో ఉంది. ఎవరైనా కస్టమర్స్ అనేది ఆ స్టోర్ లొకేషన్కే రావాలి, కానీ మనం ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇవ్వడం అనేది కష్టం. మీరు డెలివరీ ఇవ్వాలన్నా కూడా ఆ స్టోర్ మీరు డైలీ వెళ్ళి ఓపెన్ చేయాలి. సో ట్రెడిషనల్ బిజినెస్లో మనకి ఈ ఇన్వెంటరీ కాస్ట్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సపోజ్ ఆ ప్రోడక్ట్స్ మూవ్ అవ్వకపోయినా కూడా, స్టేల్ అయిపోయినా కూడా, మనం దాన్ని రీప్లేస్ చేస్తూ ఇన్వెంటరీని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఆ బిజినెస్ అనేది లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ పాయింట్ తీసుకుంటే మనకి డిజిటల్ బిజినెస్లో చాలా చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మనకి ఈ బిజినెస్లో ఇన్వెంటరీ మనం మెయింటైన్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ డిజిటల్ బిజినెస్లో ఎలాగంటే ఇన్వెంటరీ అంతా డిజిటల్ సిస్టమ్స్ ద్వారా ఉంటాయి మనకి. అండ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది, మనకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుంది. సో మనం ఫిజికల్గా ఏ ప్రోడక్ట్ కూడా మనము స్టోర్ చేయని అవసరం లేదు. సో అది చూసుకుంటే మనము లొకేషన్ తీసుకొని అవసరం లేదు, రెంటల్ కాస్ట్ ఉండవు, మనకి ఆపరేషనల్ కాస్ట్ అనేవి ఉండదు, వేరే స్టాఫ్ని పెట్టుకోవడం, వాళ్ళని ట్రైన్ చేయడము, అండ్ ఈ స్టాక్ని బిల్డప్ చేయడము. ఈ స్టాక్ని పెట్టుకున్న తర్వాత కూడా ట్రెడిషనల్ బిజినెస్లో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మాన్యువల్గా ఉంటాయి మోస్ట్లీ. సో అది మనము రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. ఏమైనా గ్యాప్స్ వచ్చినా కూడా మళ్ళీ మనకి తేడా వస్తుంది. కానీ డిజిటల్ బిజినెస్లో ఈ హెడేక్స్ అనేవి ఉండవన్నమాట. చాలా లో ఆపరేషనల్ కాస్ట్. సో ఓన్లీ మనకి స్టార్ట్అప్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ మన బిజినెస్లో మనకి ప్రోడక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఎలాంటి ప్రోడక్ట్ కావాల్స్తే అలాంటి ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. సో టైఅప్ ఉంటుంది మనకి వేరే కంపెనీస్తో, మనం చూస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో ఒక ట్రెడిషనల్ బిజినెస్ని కంపేర్ చేస్తే ఒకవేళ అది ల్యాక్స్ అండ్ క్రోర్స్లో ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది, కానీ మనకి డిజిటల్ బిజినెస్లో చాలా తక్కువ కాస్ట్. ఈవెన్ మనం వర్కింగ్ క్లాస్ పీపుల్ కూడా ఒక పార్ట్ టైంగా మనం స్టార్ట్ చేసి మెల్లిగా దాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే మనకు అన్నీ కూడా డిజిటల్గా ఉంటాయి, ప్లస్ మనకి ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ నేను చెప్పినట్లు మనకి రీచ్ అనేది ఒక లొకేషన్ కాదు, బికాస్ నేను ఎలాగైనా కూడా టార్గెట్ చేయగలను. ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేయగలను, డిఫరెంట్ సోషల్ మీడియా ఉన్నాయి. సో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, టిక్టాక్ కానీ. సో నా రీచ్ అనేది గ్లోబల్ అయిపోతుంది అనమాట. సో ఒక్క దగ్గర కూర్చొని నేను ప్రపంచం అంతా కూడా ఇన్వాల్వ్ చేస్తూ బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనమే ఉన్నాము, రైట్? ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ కంట్రీస్ నుంచి బిజినెస్ చేస్తున్నాం. సో అదొక లైవ్ ప్రూఫ్ అనమాట. అండ్ ట్రెడిషనల్ బిజినెస్ లో మనకి చాలా సపోర్ట్ అనేది దొరకదు. సపోజ్ ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళు పక్కోళ్ళు చేసిందాక షర్మిల గారు చెప్పినట్లు కాంపిటీషన్ అనేది ఉంటుంది. నేను పక్కన అదే వేరే షాప్ పెట్టాలంటే ముందు పరిగెత్తున్న షాప్ అయినా నాకు వచ్చి హెల్ప్ చేయదు. సో అదొక లిమిటేషన్ అనమాట, నేను నేర్చుకొని చేయాలి. కానీ మనకి డిజిటల్ బిజినెస్లో నాకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మాకు చాలా పెద్ద గ్లోబల్ కమ్యూనిటీ ఉంది, అండ్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది, ఎవ్రీథింగ్ మనకి నీట్గా క్లియర్గా ఇన్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో మనం నేర్చుకుంటూ మన బిజినెస్ని డెవలప్ చేస్తూ పోవచ్చు. సో అది రూప గారు మెయిన్ బెనిఫిట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ అనేది ఉండండి మనకి డిజిటల్ బిజినెస్ లో ఉంది.
ఓకే. చాలా క్లియర్ గా చెప్పారు పద్మ గారు. ట్రెడిషనల్ బిజినెస్ కి మన డిజిటల్ బిజినెస్ కి ఇన్వెంటరీ గురించి అనేది చాలా డీటెయిల్ గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అని మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు. సో మంజుల గారు, మీరు మీ ఒపీనియన్ లో ట్రెడిషనల్ బిజినెస్ కి మన డిజిటల్ బిజినెస్ కి డిఫరెన్సెస్ ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ రూపా, మీ పేజ్ ఇన్వైట్ చేసినందుకు. నా పేరు మంజుల. నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో చేస్తున్నాను, ఫ్యామిలీతో ఉంటున్నాను. షర్మిల ఇంకా పద్మ చాలా పాయింట్స్ కవర్ చేశారు. ట్రెడిషనల్ బిజినెస్ ఇంకా డిజిటల్ బిజినెస్ తేడా ఏంటి అన్నది. నేను ఒక చిన్న లైన్ యాడ్ చేస్తాను దీనికి. ట్రెడిషనల్ బిజినెస్ లో మన లిటరల్ గా ప్రెసెంట్ ఉండాలి, ఫిజికల్ ప్రెసెన్స్ ఉండాలి. లొకేషన్ ఒకటి, ఫిజికల్ ప్రెసెన్స్ ఉండాలి. డిజిటల్ బిజినెస్ లో ఫిజికల్ ప్రెసెన్స్ మనకు ఉండక్కర్లేదు. మనం ఏదైనా రెగ్యులర్ జాబ్, ఫుల్ టైం జాబ్ చేస్తూ కూడా ఇది రోజులో 2 hours 3 hours దొరికిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో టైం ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా పెద్ద పాయింట్ అండి ఇక్కడ. సో ఎవరైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. పద్మ చెప్పినట్టు గ్లోబల్ రీచ్ ఉంది. మనం ఆన్లైన్ చేసుకుంటాం కాబట్టి వరల్డ్ లో ఎవరితోనైనా మన ఎవరితోనైనా కాంటాక్ట్ చేయొచ్చు, హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. మేమందరం కూడా ఇప్పుడు ఈ 5 ఎవరైతే ఉన్నామో ఎవరు ఎవరితో టచ్ లేదు ముందు నుంచి, మేము ఎవరు తెలియదు ఒకళ్ళొకళ్ళు. కానీ డిజిటల్ బిజినెస్ ద్వారా మేము అందరం ఫ్రెండ్స్ అయ్యాము. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. సో థ్యాంక్ యూ రూపా. చాలా మంచి పాయింట్ చెప్పారండి. గ్లోబల్ రీచ్ అనేది ఉంటుంది ఈ బిజినెస్ లో. ప్లస్ ట్రెడిషనల్ దాంట్లో ఏంటంటే మనం ఒక్క పాయింట్ ఆఫ్ ఒక్క లొకేషన్ లోనే ఉంటుంది ట్రెడిషనల్ బిజినెస్. అండ్ ఇదేంటంటే గ్లోబల్ రీచ్ ఉంటుంది కాబట్టి మనము లైక్ మైండెడ్ పీపుల్ ని, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనము ఈ చాట్ లో డిస్కషన్ లో పాల్గొన్నాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ సంధ్య గారు, మీరు మీ ఒపీనియన్ లో ట్రెడిషనల్ బిజినెస్ కి మన డిజిటల్ బిజినెస్ కి డిఫరెన్సెస్ ఏంటి? మ్యూట్. అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేశారు. ఓకే, 1 second. యా, ఇప్పుడు వినిపిస్తుందా? యా. అందరికీ నమస్కారం. ఫస్ట్ నా ఒపీనియన్ లో చెప్తాను. ఫస్ట్ పద్మ గారు స్టార్ట్ చేసినట్టు సపోర్ట్ అన్నారు. నిజం మాట్లాడితే ఈ రోజు నాకు ఆఫీస్ కాల్ ఉంది, కానీ ఎక్కడ బిజినెస్ మీకు ఆగలేదు. అందరూ స్టార్ట్ చేసేసారు, నేను మధ్యలో వచ్చి కనెక్ట్ అయ్యాను. ఇది సపోర్ట్ కి నిజమైన ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఇంత సపోర్ట్ మనకి ఏ బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో దొరకదు. ఇది డిజిటల్ బిజినెస్. సో ఒకరు లేట్ అయినా, కుదరకపోయినా బిజినెస్ మీట్ అనేది కానీ అలా జరిగిపోతూ ఉంటది. అది సపోర్ట్ గురించి చెప్పాలనుకున్నాను. ఇంకొక విషయం, ఇంకా బిజినెస్ గురించి, వర్క్ లొకేషన్ గురించి మాట్లాడాలనుకున్నాను. అందరూ చెప్పినట్టు షర్మిల గారు, మంజుల గారు, పద్మ గారు, దీనికి సపరేట్ లొకేషన్ అవసరం లేదు. ఇంట్లో జాబ్ చేస్తూ, ల్యాప్టాప్ ముందర జాబ్ చేస్తూ మొబైల్లో బిజినెస్ చేసేయచ్చు. అంత కన్వీనియంట్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వర్క్ లొకేషన్ గురించి అయితే నేను అదొకటి చెప్పగలను. అలాగే మనము ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, ఏ కంట్రీకి ట్రావెల్ చేస్తూ కూడా ఈ బిజినెస్ రన్ చేయొచ్చు. సో స్పెసిఫిక్ గా వర్క్ లొకేషన్ అనేది అవసరం లేదు. ఇంకొక విషయం, కమిట్మెంట్ గురించి మాట్లాడాలనుకున్నాను. షర్మిల గారు చాలా బాగా మాట్లాడారు కమిట్మెంట్ గురించి. కమిట్మెంట్ అనేది దేనికైనా అవసరం, బిజినెస్ కే కాదు, జాబ్ కైనా అవసరం. కమిట్మెంట్ లేకపోతే మనం లైఫ్ లో బిజినెస్ కాదు, జాబ్ కాదు, ఇంకేదైనా సరే ఏ ఫీల్డ్ లో కూడా సక్సీడ్ అవ్వలేం. ఈవెన్ పిల్లలు స్కూల్లో చదువుకోవాలన్నా కూడా వాళ్ళకు కూడా కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ ఈజ్ నెసెసరీ, కంపల్సరీ. ఈ బిజినెస్ విషయానికి కమిట్మెంట్ గురించి వస్తే, కమిట్మెంట్ కంపల్సరీ, రోజు 1 or 2 hours. బట్ ఒక 6 months మనం బిజినెస్ చేసి మనకు వేరే ఏదైనా వర్క్ ఉందంటే మళ్ళీ 6 months చేయకపోయినా పర్వాలేదు. మళ్ళీ మనం కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. బట్ చేస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ వస్తాయి, చేయకపోతే ఇట్స్ డిపెండ్స్. మనకి ఎక్కడ మన గ్రోత్ అనేది అయితే తగ్గదు. ప్రాఫిట్స్ ఎక్కువ రాకపోవచ్చు, కానీ చేయకపోయినా ప్రాఫిట్స్ మినిమం టు మినిమం అలా వస్తూ ఉంటాయి. సో అది నేను చెప్పాలనుకున్నాను. చేసినందుకు. అండ్ ఇంట్రొడక్షన్ అంటే, ఐఎమ్ ఏ మామ్ ఆఫ్ 2 boys, ప్లస్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ఎంప్లాయీ. యా,
థ్యాంక్ యూ సంధ్య. మీరు చాలా కమిట్మెంట్ గురించి చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ ఏ బిజినెస్ లో అయినా ఎనీ జాబ్ లో అయినా కూడా మనకి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ లో మనకి ఏంటంటే ట్రెడిషనల్ లో ఏంటంటే మనము రెగ్యులర్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలా మనం కంటిన్యూస్ గా అక్కడనే ఉండాల్సి వస్తుంది బిజినెస్. యా, ఈ ట్రెడిషనల్ మన డిజిటల్ బిజినెస్ లో ఏంటంటే మనం 1 to 2 hours వర్క్ చేస్తే చాలు, మనకు పాసివ్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఇదండి ఈ ట్రెడిషనల్ బిజినెస్ కి అండ్ మా డిజిటల్ బిజినెస్ కి డిఫరెన్సెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ లైవ్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ షర్మిల, మంజుల, సంధ్య అండ్ పద్మ గారు, అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అందరికి నమస్కారం. నెక్స్ట్ వీక్ అనదర్ ఎపిసోడ్ తో మేము కలుస్తాము. బాయ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. Bye.